ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరందరూ దేవుని కృపలో బాగున్నారని నేను ఆశిస్తున్నాను. కాకపోతే ఇప్పుడు అందరికీ కూడా వైరల్ ఫీవర్లని, టైఫాయిడ్ జ్వరాలని అనేక మంది ఎంతో సతమతమవుతూ మనశ్శాంతి లేకుండా చిన్నపిల్లలు కుటుంబ సమేతంగా జ్వరాలతో, విష జ్వరాలతో బాధపడుతున్నారు. కాబట్టి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అపవాది అనేకమైనటువంటి అలజడులు రేపుతూ నెమ్మది, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా కుటుంబాల్లో అనేకమైనటువంటి వేదనలకు, రోగాలకు గురి చేస్తున్నాడు. కాబట్టి అపవాది శక్తులన్నిటి మీద యేసయ్య యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు కూడా విజయాన్ని అనుగ్రహించాడు, అధికారం గల ఆత్మను అనుగ్రహించాడు. యేసునామములో విజయము కలుగునుగాక, యేసునామములో స్వస్థత కలుగునుగాక, యేసునామములో సమస్త శోధల నుంచి, అపవాది శక్తుల నుంచి విడుదల కలుగునుగాక అని మనకు దేవుడు అధికారము గల ఆత్మనిచ్చాడు. కానీ మనము అడగకపోవడం వల్ల మనం పొందుకోలేకపోతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అడిగి దేవుని యొద్ద నుంచి పొందుకుందాం. ఈ లోకంలో డాక్టర్లకి జ్ఞానం ఇచ్చి అనేకమైనటువంటి రోగాలకు స్వస్థత కలుగుతున్నాయి. అలాగని చెప్పి దేవుడు ప్రార్థన చేసుకుంటాం, మేము హాస్పిటల్కి వెళ్ళమని కొందరు మొండిగా, అమాయకంగా దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అనేకమైనటువంటి విష జ్వరాలు, అంతు చిక్కని రోగాలు వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటికీ డాక్టర్లకి జ్ఞానం ఇచ్చి, ఆ మెడిసిన్ తయారు చేసే వాళ్ళకి జ్ఞానం ఇచ్చి దేవుడు ఎంతగానో ఆ మందుల ద్వారా దేవుడు స్వస్థతిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు అపవాది దేవుని దగ్గరికి, దేవుని ఏర్పరచుకున్న బిడ్డల్ని దేవునికి దూరం అవుతుంటే కూడా అనేక విధాలుగా శోధనలు, రోగాలు పెట్టి కూడా దేవుడు వాళ్ళని పరీక్షిస్తాడు. కాబట్టి ఏది ఎలా ఉన్నప్పటికీ మనం మానవులం కాబట్టి, మనం గ్రహించుకునే అంత జ్ఞానం మనకు లేదు కాబట్టి మందులు వేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. తండ్రి, నాకు స్వస్థత ఇయ్యి, అపవాది నన్ను ఎంతగానో బాధ పెడుతుంది, ఈ బాధను తట్టుకునే శక్తి నాకు లేదు, నా బిడ్డలను స్వస్థపరచండి, నన్ను స్వస్థపరచండి అని గృహిణిగా, తల్లిగా ప్రతి స్త్రీ ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లి మీద ఉంది. అలాగని తండ్రి మీద లేదా అని కాదు. తండ్రి కూడా ప్రార్థించుకునేటటువంటి వ్యక్తి అయితే తప్పకుండా ప్రార్థన చేస్తారు, మనం చెప్పినా చెప్పకపోయినా. కాబట్టి కొందరు స్త్రీలు రక్షింపబడి భర్తలు, పురుషులు నమ్ముకోకుండా ఉంటారు. అలాంటి వారి కోసం నేను చెప్తున్నాను, కుటుంబ సమేతంగా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే అపవాది మన మీదకి ఏ బాణాలను వేయలేడు. కాబట్టి అలా అని చెప్పేసి దేవుని నమ్ముకున్న వాళ్ళకి రోగాలు రావా అని అడిగినా మన దగ్గర సమాధానం ఉంది, వస్తాయి. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకాన్ని పరిపాలించేది అపవాది. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం అన్యులలాగే దేవుని రక్షింపబడిన బిడ్డలకు కూడా రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి విడిపించగల శక్తిమంతుడున్నాడని మనకు ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి మనము ప్రార్థించేటటువంటి తల్లిలుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ప్రార్థించినప్పుడు మనం దేవుని మీద ఆధారపడినట్టు, లేదంటే మన మందుల మీద, లోకం మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎప్పుడు నా కుమార్తె నన్ను అడుగుతుందా, నా దగ్గరికి వస్తుందా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని దగ్గరికి మనం రావాలి, దేవుడిని అడగాలి, దేవుని ప్రార్థించుకోవాలి. అప్పుడు మనకి తొందరగా స్వస్థత కలుగుతుంది. ఏ రకమైనటువంటి జ్వరం అయినప్పటికీ కూడా మనము మందులు వేసుకోవాలి, ప్రార్థన చేయాలి, రెండూ చేయాలి. కానీ ఒకటి చేసి ఒకటి మానేసి దేవుని నామాన్ని అవమానపరచొద్దు. దేవుడు శక్తిమంతుడు. యేసయ్య పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థత కలిగి ఉన్నది. యేసయ్య కార్చిన రక్తాన్ని బట్టి మన పాపాలు, శాపాలు, దోషాలన్నిటి నుంచి యేసయ్య రక్తంలో మనల్ని కడిగి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు అని నమ్మి విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని మీద ఆనుకోవాలి, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. అంతేకాని మందులు ఉన్నాయి కదా, ఈ మందులతో మనము డబ్బు ఉంది కదా, ఈ మందులతో మనం స్వస్థత పొందుకుంటాము అని దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే
దేవుడు నిర్మించినటువంటి ఈ అవయవాలు, ఆయన నిర్మించిన ఈ అవయవంలో ఏ బలహీనత ఉందో దేవునికి తెలుసు. కాబట్టి ఒక కారు రిపేర్ చేసేటటువంటి కారును తయారు చేసినటువంటి వ్యక్తికి కారులో ఏ పార్ట్ ఎక్కడుందో ఆ యొక్క కారు తయారు చేసినటువంటి ఇంజనీర్కి తెలుస్తుంది. అలాగే దేవుడు మన అవయవాల్ని ఎక్కడ రూపించాడో, ఎక్కడ సమకూర్చాడో దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి డాక్టర్లకు అంతు చిక్కని రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరచగలడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న వారు ధన్యులు, యెహోవాను ఆశ్రయించే వారు ధన్యులు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు విశ్వాసం ఉంచేవారు ధన్యులు అని ఉంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా ధన్యులము. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ మేలు కూడా కొదువు లేకుండా తీర్చగల శక్తిమంతుడు, సమర్థుడు అని మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు మనం సమస్తాన్ని కూడా దేవుని యొద్ద నుంచి పొందుకుంటాము. అంతేకాని మన జ్ఞానము, మన స్వనీతిని మనం ఆధారం చేసుకుని దేవుడిని నిర్లక్ష్యం చేసినట్లయితే మనము దేవుని అవమానపరిచిన వాడము అవుతాము. దేవుని యందు భయము, భక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. కాబట్టి మనము ఈ లోకంలో ఇప్పుడు అనేక రోగాలతో బాధపడుతున్నటువంటి ప్రతి చంటి బిడ్డల కొరకు, పెద్దవారి కొరకు, కుటుంబీకుల్లో ఉన్న ఎవరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఎవరు ఏ బలహీనతలో ఉన్నప్పటికీ, ఏ విష జ్వరాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు స్వస్థపరచగల శక్తిమంతుడని మనం నమ్మి అందరి కొరకు నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయండి. మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత ప్రార్థన చేయమని, మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. అన్ని విషయాల కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి బిడ్డ మీద, ప్రతి విశ్వాసం మీద, తను ఏర్పరచుకున్న ప్రతి బిడ్డ మీద భారం ఉంది. రక్షింపబడిన ప్రతి విశ్వాసం మీద కూడా భారం ఉంది. కాబట్టి మనము సార్వత్రిక సంఘాల కొరకు, దైవ సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు, అలాగే లోకంలో ఏ బలహీనతలో బంధింపబడి, ఏ అపవాది శక్తులతో బంధింపబడి శాంతి సమాధానం లేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామవి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, వాతావరణం అంతా తండ్రి మార్పు చెందడం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరికి నైనా జలుబులు, దగ్గులు, జ్వరాలు, నైనా టైఫాయిడ్ జ్వరాలు, విష జ్వరాలతో ప్రభు తండ్రి ఎంతగానో బాధపడుతూ నెమ్మది సమాధానం లేకుండా ప్రభు బాధపడుతున్నారయ్యా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నాయన ఏ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఇప్పటికే స్వస్థత కలుగును గాక. అయ్యా ఏ ప్రభు తండ్రి అయ్యా మందులు కూడా స్వస్థత లేనటువంటి వ్యాధులు కూడా నువ్వు తీసివేయగల శక్తిమంతుడు తండ్రి. క్యాన్సర్ వ్యాధులు, హెచ్ఐవి వ్యాధులు, అలాగే షుగర్ని ప్రభు తండ్రి, అలాగే ఏ రోగంతో, గుండె వ్యాధులతో బాధపడుతున్న వారిని, జ్వరాలతో బాధపడుతున్న వారిని, దగ్గు జలుబులతో బాధపడుతున్న వారిని నాయన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మశక్తులన్నిటినీ యేసు నామములో లయమైపోవును గాక. నీ ఆత్మ సంచారము మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మేము నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అడగకపోవడం వల్లనే పొందుకోలేకపోతున్నారని అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అడిగి మేము పొందుకున్నామనే విశ్వాసంతో ప్రభు మేము ప్రార్థిస్తూ ఉండగా అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి చంటి బిడ్డలను నాయన, తల్లిదండ్రులను అయ్యా, కుటుంబీకుల్లో ఏ బిడ్డనైనా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి సార్వత్రిక సంఘాలను ప్రభు, దైవ సేవకుల కుటుంబాలను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా మనవలను, మా తరతరాలు ప్రభు తండ్రి అయ్యా తండ్రి స్వస్థత పొందుకొని నిన్ను సేవించేవారుగా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా ఉందరుగాక. నీ కృపా కాపుదల ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపైన కుమరించండి. ఈ ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ నన్ను కంప్లీట్గా మరుగు చేసి మీరే నాలో ఉండి మాట్లాడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి అయ్యా. కుటుంబాల సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకము, రక్షణ ఇచ్చిన రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మీరు చేసుకున్నారయ్యా. నీకు స్తోత్రాలు. ఏ ఒక్కరూ నశించుకోవడం నీ చిత్తం కాదు ప్రభు. అందరూ రక్షింపబడాలి, అందరూ నీ రాజ్యంలో ఉండాలనేదే నీ చిత్తము, నీ ప్రణాళిక. కాబట్టి అందరూ మారు మనసు రక్షణ పొందుకొని నీ రాజ్య వారసులుగా చేర్చబడదురుగాక.
అయ్యా తండ్రి, నీ వాక్యాన్ని వెతుకుతూ ఉండగా వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేయమని, నీ బలమైన ఆత్మ సంచారము, నీ అభిషేకము తండ్రి మా మధ్య ఉంచి, నీ దీవెళ్లతో ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను దర్శించి స్వస్థతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, రక్షణిచ్చి దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన అంశం ఏమనగా, దేవుడు ఏర్పరచుకున్న వారికి సమస్తము సమకూడి మేలుకే జరిగిస్తాడు. కాబట్టి మనం ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగిందని మనము ఒక్కొక్కసారి ఎంతో బాధకు, చింతకు, వేదనకు గురి అయిపోతూ, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, ఇతరులను ప్రశ్నిస్తూ కృంగిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి కృంగిపాటు లేకుండా, ఏది జరిగినా దేవుడి చిత్తం లేకుండా జరగదని దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం ధైర్యంగా మనము దేవుని యందు విశ్వాసం నుంచి జీవించినప్పుడు మనకున్నటువంటి రోగాల నుంచి, సమస్యల నుంచి, శోధల నుంచి విడిపించగల శక్తివంతుడు, సమర్థుడు. కాబట్టి మనం నమ్మిప్పుడు కూడా నిరీక్షణ, ఆయన ఎందే నిరీక్షణ గలవారుగా మనం ఉండాలి. అయితే ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారు. ఏంటంట? ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారకుడు అనగా రాజుకి ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు, ఆహారాన్ని ఏ టైంకి ఏది కావాలో అన్నీ సమకూర్చేటటువంటి ఇద్దరు గురించి ఇక్కడ రాయబడి ఉంది. భక్ష్యకారకుడు తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారంట. ఏం తప్పు చేశారనేది తెలియదు, కానీ ఏది జరిగినా దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది. కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారకుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించారు. వాళ్ళు తప్పు చేశారు. ఎవరు? భక్ష్యకారకుడు, పానదాయకుడు. రాజుకి ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని అందించేవారు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు రాజుకి కోపం వచ్చి ఏం చేశాడు? చెరసాలలో వేయించేయమని చెరసాల అధిపతికి అప్పగించేశాడు. నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించాడు. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాడు. ఏంటంట ఆ స్థలం? ఏంటంట? యోసేపు బంధింపబడినటువంటి స్థలం అంట. ఆ స్థలంలోనికి ఈ యొక్క పానదాయకుడిని, భక్ష్యకారకుడైనటువంటి ఇద్దరు రాజుకి పరిచర్య చేసేటటువంటి ఇద్దరిని కూడా ఆ యొక్క యోసేపు ఉన్నటువంటి యోసేపు బంధింపబడిన స్థలము చెరసాలలో యోసేపు బంధింపబడి ఉన్నాడు. యోసేపు ఎందుకు బంధింపబడి ఉన్నాడు? తప్పు చేశాడా? ఏ తప్పు చేయలేదు. యోసేపు ఏ తప్పు చేయకుండానే ఆ యొక్క చెరసాలలో బంధింపబడ్డాడు. ఎలా అంటే ఆ యోసేపు ఎడల దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. యోసేపుని చూస్తే మనం ఎంతగానో బలపడతాం. యోసేపు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా. యోసేపు యాకోబుకి తన రాహేలు రెండవ భార్య అయినటువంటి మొదటిగా రాహేలునే ఇష్టపడతాడు యాకోబు. కానీ తన మామ మోసం చేసి లేయాను పెళ్లి చేసి, పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తెకు పెళ్లి చేయకూడదని చెప్పి లేయాకు పెళ్లి చేసి రాహేలుకి ఇవ్వకుండా ముందు లేయాని వివాహం చేసి పంపిస్తాడు. అంటే అప్పట్లో కరెంట్ లేదు కాబట్టి చీకట్లో గుర్తించలేక రాహేల్ అనుకొని తన భార్యతో కలిసినప్పుడు తనకి కుమారుడు పుడతాడు. అయితే ఉదయం కుమారులు పుడతారు. యూదా వంశము, రూబేను వీళ్ళందరూ ఆ యొక్క లేయాలోంచే వస్తారు. అయితే ఆ ఉదయం చూస్తాడు, వెలుగులో చూసి, ఏంటి నేను రాహేలు కోసం నేను 7 సంవత్సరాలు నీకు కొలువు చేశాను, కానీ నువ్వు లేయానిచ్చావు అంటాడు. అంటే నేను పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకి ఎలా చేస్తాను? మా పద్ధతి కాదు ఇక్కడ. ముందు పెద్ద అమ్మాయికి చేసిన తర్వాత చిన్న అమ్మాయికి చేయాలి, కాబట్టి నేను పెద్ద అమ్మాయిని ఇచ్చాను అంటాడు. అని ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తానైతే రాహేలును కూడా నాకు ఇయ్యని యాకోబు అడుగుతాడు. రాహేలుని ఎంతగానో ఇష్టపడతాడు.
అలా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. కొలువు చే ఇచ్చి రాహేల్ని ఇచ్చేసిన తర్వాతే 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. రాహేల్ కొరకు 7 సంవత్సరాలు, లేయా కొరకు 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అదంతకాలము కూడా కుమారులను కుమార్తెను కంటాడు. 12 మంది పిల్లలు. దీన వారి యొక్క ఉపపత్నుల ద్వారా దాసీలు ఎవరంటే లేయా దాసి, రాహేలు దాసి, రాహేలుకు లేయాకు అందరూ కలిపి 12 మంది పిల్లలు పుడతారు. తర్వాత 13వ సంతానం దీన ఆడపిల్లని ఆ లెక్కలోకి లేదు. అందుకే 12 గోత్రాలు పరలోకంలో యాకోబు గోత్రాలన్నీ కూడా రాయబడి ఉన్నాయని ఉంటుంది. యాకోబు గోత్రం పేర్లన్నీ కూడా 12 మంది కుమారుల పేర్లు పరలోకంలో గుమ్మాల మీద రాయబడి ఉందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అయితే యాకోబును అంతగా ఆశీర్వదించి తనకు పిల్లలు పుట్టడం కోసం, తన సంతానాన్ని ఆశీర్వదించడం కోసం 14 సంవత్సరాలు దేవుడు కొలువు చేసే విధంగా పెట్టాడు. ఆ కొలువు చేసేలోపు పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత 20 సంవత్సరాల దాసత్వం లాబానికి చేస్తాడు. లాబానికి చేసినప్పుడు లాబాను 20 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోతాను నాని దేవుడు దర్శించి యాకోబుతో మాట్లాడతాడు. దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు యాకోబుని బట్టి లాబాను ఆశీర్వదించబడతాడు. అలా ఈ కథ అంతా మనం చూస్తాం. యాకోబు మొదటిగా తన అన్నను మోసం చేసి తన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. కానీ అది కూడా దేవుని చిత్తమే. యాకోబుని ప్రేమించాడు, ఏసావుని ద్వేషించాను, గర్భంలో పుట్టక ముందే నేను ప్రేమించానంటాడు. ఆ దేవుని ప్రణాళిక నెరవేర్చడం కోసం మోసపుచ్చాడు తప్ప తను కావాలని చేసింది కాదు. అయినప్పటికీ తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే కాబట్టి అక్కడ అన్నను మోసం చేయడం ద్వారా ఇక్కడ మామ ఇతన్ని మోసం చేస్తాడు. రాహేలుకు బదులు లేయానిచ్చి మోసం చేస్తాడు. ఎన్నోసార్లు తన జీతాన్ని మార్చి తన జీతాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉంటాడు లాబాను. అయినప్పుడు కూడా ఎంతో ఓర్పుతో సహనంతో పిల్లల కోసం తన భార్యల కోసం 20 సంవత్సరాలు నేను నీ గొర్రెల మేపాను అంటాడు. నేను నీకు పరిచర్య చేశానని యాకోబు అంటాడు. అలా పరిచర్య చేసి లాబానికి గొర్రెలు మేపి ఎంతగానో లాబాను యాకోబుని బట్టి ఆశీర్వదించబడతాడు. ఎందుకంటే యాకోబు ఆశీర్వదించబడినవాడు. అబ్రహాము సంతానం. అబ్రహాముకు ఇస్సాకు యాకోబు అనగా అబ్రహాము సంతానం కాబట్టి అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును దేవుడు దీవించాడు. ఆ దీవెనలు లాబాను మామయ్యైనటువంటి లాబానుతో ఉండడం ద్వారా లాబాను కూడా ఆశీర్వదించబడతాడు. అంటాడు, నేను శకునం ఊరి చూసి నీవు నా దగ్గర ఉన్నావు కాబట్టి నేను కూడా ఆశీర్వదించబడ్డాను అని మామ చెప్తాడు. అయితే దేవుడు నువ్వు ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు చారలు గల ఆ యొక్క మేకలను గొర్రెలను దేవుడు చూపించి నువ్వు ఈ చారల దగ్గర నీ యొక్క గొర్రెలు మేకలు చూలు కట్టేటప్పుడు నువ్వు చూపించు అన్నప్పుడు ఆ చారలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వాసాలు ఉంటాయి కదా, అక్కడ నిలబెట్టినప్పుడు ఆ చారలు గల వాటిని చూసినప్పుడు వాటి చూలు కట్టి అనేక మచ్చలు చారలు ఉన్నటువంటి గొర్రెలు మేకలు యాకోబుకి ఇస్తాడు. వాళ్ళిద్దరూ ఒక ఒడముడిక చేసుకుంటారు. లాబాను ఇద్దరు చారలు ఉంటే మచ్చలు ఉంటే నాకు, చారలు లేనివి నీకు అని చెప్పి ఒడంబడిక చేసుకుని విడిపోతారు వాళ్ళు. కానీ చారలు మచ్చలు గల ఎక్కువ దేవుడు అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఎంతగానో ఆశీర్వదించబడతాడు. ఈ 20 సంవత్సరాల తర్వాత దేవుడు నువ్వు ఇక్కడి నుంచి వచ్చే నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అన్నప్పుడు తన మామతో చెప్పకుండానే వెళ్ళిపోతాడు. చెప్తే ఎక్కడ పంపించాడో అని చెప్పేసి తన భార్యలతో చెప్పి తన ఊరు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దారిలో రాహేలుకి కుమారుడు పుడతాడు. రాహేలు విగ్రహాలను తెచ్చేస్తుంది. తండ్రి విగ్రహాలు తేవడం ద్వారా ఆ విగ్రహాలు ఎక్కడున్నాయని చెప్పి తండ్రి వచ్చినప్పుడు ఈ యోసేపు తన భార్యలు అలాంటి పని చేయరని ఆ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నిశ్చయముగా చచ్చుదురుగాక అని శపించేస్తాడు యాకోబు.
తన భార్య అయినటువంటి రాహేలే బంగారు విగ్రహాలను తండ్రి దగ్గర నుంచి దోచుకుని దొంగతనంగా తెస్తుంది. తెచ్చి దాచిపెట్టి నేను కడగా ఉన్నాను లేవలేనని చెప్పి ఒంటిలపై పెట్టి దాచి కూర్చుంటుంది. ఆ విగ్రహాలను దాచుకోవడం ద్వారా తను తప్పు చేసింది. ఆ తప్పుకు తగ్గట్టుగా యాకోబు శాపానికి గురైపోయి ఆ దారిలోనే రాహేలు ప్రసవ దినాలు నిండిన తర్వాత అప్పటికి యోసేపు పుట్టాడు. తను రూబేను గర్భంలో ఉన్నాడు. రూబేను గర్భంలో ఉన్నప్పుడు ఆ గర్భ నెలలు నిండిన తర్వాత తను ప్రసవ దినాలు టైంలో తన కుమారుడు పుట్టిన తర్వాత తను చనిపోతుంది. బెన్యామీన్, రూబేన్ కాదు, బెన్యామీను పేరు పెట్టి తను చనిపోయినప్పుడు తండ్రి బెన్యామీను పేరు పెడతాడు. యోసేపు బెన్యామీను అన్నదమ్ములు. అయితే యోసేపుని యాకోబు ఎంతగానో ప్రేమిస్తాడు. యోసేపుని బెన్యామీన్ని లాస్ట్ తన భార్య ప్రేమించినటువంటి భార్య, ఎంతో ఇష్టమైనటువంటి భార్య రాహేలుకి చివరిగా లేటుగా పుడతారు. తను యాకోబు చేసిన తప్పుని బట్టి రాహేలు గర్భాన్ని మూసేస్తాడు. లేయాకి గర్భాన్ని తెరుస్తాడు. రాహేలు ఎక్కువ ప్రేమించడం ద్వారా ఏం చేశాడు, తన గర్భాన్ని మూసివేశాడు. లేయాను ప్రేమించకపోవడం ద్వారా లేయా అన్ని రకాల బాధ భరించలేదు కాబట్టి, తన భర్త ప్రేమను నోచుకోలేకపోతుంది కాబట్టి, తన బిడ్డల ద్వారా ఆయన సంతోషంగా ఉండాలని లేయా గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. దేవుడు తెరిచి తనకి 6 కుమారులను ఇస్తాడు. తర్వాత మళ్ళీ తన యొక్క దాసుల ద్వారా కూడా ఇంకొక 2 పిల్లలు పుడతారు. అలా ఈ రాహేలు దాసి ద్వారా 2 పుడతారు, రాహేలుకి 2 పుడతారు. ఇలా 12 మంది సంతానాన్ని దేవుడిస్తాడు. అయితే మనం ఈ లోకంలో ఏదైనా మన మనుషుల ప్రేమను కోల్పోతే దేవుడు ప్రేమ మనకి ఎక్కువ అవుతుంది. లేయాని ఎక్కువ దేవుడు ప్రేమిస్తాడు. రాహేలుని గర్భాన్ని మూసివేస్తాడు. చివరిలో దేవుడు వాగ్దాన పుత్రులే కన్నింది తను కూడా. యోసేపుని బెన్యామీనుని లేటుగా కన్నా కానీ దేవుడు ఆశీర్వదించబడినటువంటి కుమారులనే దేవుడిస్తాడు. అయితే ఆ యోసేపుని బెన్యామీన్ని యాకోబు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. విచిత్రమైనటువంటి నిలువుటంగీలు కొని కుడతాడు. యాకోబే చేత్తో కుట్టి విచిత్రమైనటువంటి నిలువుటంగి వేసి తన కుమారులను చూసి సంతోషపడతాడట. యోసేపుని చూసి సంతోషపడుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ అసూయపడుతూ ఉంటారు. మిగిలినటువంటి కుమారులు, లేయా కుమారులు, తన భార్యల దాసులైనటువంటి కుమారులు, వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని తండ్రిని పరామర్శించడమే మానేశారని ఉంటుంది. దేవుడితో యాకోబుతో మాట్లాడడం మానేశారు వాళ్ళు. ఈ లాస్ట్గా పుట్టినటువంటి ఇద్దరే మా తండ్రికి ఎక్కువైపోయాడు, మేము అసలు ఏమీ కానివారం అయిపోయామని చెప్పేసి అసూయపడతారు. అసూయపడి తండ్రిని పరామర్శించడం మానేశారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే అలా చేసినప్పటికీ యాకోబు మాత్రం కుమారులను ఎంతగానో ప్రేమిస్తాడు. 12 మందిని ప్రేమిస్తాడు. తన కుమార్తెను బట్టి ఎంతగానో తను బాధ అనుభవిస్తాడు. కుమారులు తన కుమార్తెను పాడు చేసినటువంటి బలవంతం చేసినటువంటి వారిని అందరూ చంపేస్తారు. ఆ దీనాన్ని బట్టి ఎంతో బాధపడతాడు యాకోబు. ఈ అన్ని దుఃఖ దినాలన్నీ నివారణ అయిన తర్వాత ఈ పిల్లలు చూసుకుంటూ సంతోషంగా యోసేపుని బెన్యామీనుని చూసుకుంటూ మిగిలిన ఈ 10 మంది కుమారులు చూసుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నటువంటి యాకోబుని వీళ్ళు పరామర్శించడం మానేస్తారు. అసూయతో ఉంటారు. యోసేపుని బెన్యామీన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడని. అయితే ఆ యోసేపు ఏం చేస్తాడు, కలలు కంటాడు. దేవుడు తన పట్ల నెరవేర్చాలనుకున్నవన్నీ కూడా దర్శనమిచ్చి కలల ద్వారా యోసేపుకి ముందుగానే చూపిస్తాడు. చూపించినప్పుడు 2 దర్శనాలు వస్తాయి. నాకు సూర్యుడు చంద్రుడు 11 పనలు నా పనలకు లేచి నమస్కరిస్తున్నాయి అని చెప్తాడు.
ఒక కలపావు. చెప్పినప్పుడు వీళ్ళందరూ ఆహా మే యాకోబు కూడా కోపం వస్తుంది, ఏంటి నీ తల్లి నేను నీ అన్నలు అందరూ కూడా నీకు నమస్కారం చేస్తారా, ఏం కలలు కంటున్నావు అని చెప్పేసి యాకోబు గద్దిస్తాడు. కానీ యాకోబు గుర్తుపెట్టుకుంటాడు తన కుమారుడికి వచ్చినటువంటి దర్శనాన్ని. కుమారులను బట్టి గద్దించాడు. మిగిలిన కుమారులు అసూయతో కక్షతో ఉన్నారు కాబట్టి వాళ్ళను బట్టి గద్దిస్తాడు, కానీ మనసులో జ్ఞాపకం ఉంచుకున్నాడు అని ఉంటుంది. తన కుమారుడికి జరగవలసినటువంటి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని తన పట్ల నెరవేర్చవలసినటువంటి దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు అనేటటువంటి మర్మాన్ని ఆ యొక్క కళను యాకోబు గుర్తుపెట్టుకుంటాడు. అయితే ఇలా కళలు కంటూ ఉన్నాడని అంతకుముందు ఇంకొక కళ కంటాడు. ఆ కళను బట్టి కూడా వీళ్ళెంతో అసూయపడతారు. అయితే అలా అసూయపడి యాకోబు మీద యోసేపు మీద అన్నలందరూ కూడా 10 మంది, బెన్యామీను చిన్నాడు. యోసేపు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన విచిత్రమైనటువంటి అంగీని యాకోబు తొడిగించి, మీ అన్నలు ఆ యొక్క అరణ్యంలో గొర్రెలు మేపడానికి వెళ్ళారు, వాళ్ళకి ఆహారం తీసుకుని వెళ్ళు అని ఆహారాన్ని ఇచ్చి యాకోబు కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చి పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓ ఈ కళ్ళగనేవాడు వచ్చాడురా, వాడు వస్తున్నాడు, వాడిని ఇక్కడే చంపేద్దాం అని ప్లాన్ వేసుకుంటారు అన్నలందరూ. సొంత తప్పుడు మీద ఎంత కక్ష పెట్టుకున్నారు చూడండి. ఎందుకు? దర్శనాలు ఇచ్చాడని. వీడికి మేము నమస్కారం పెట్టాలంట, వీడు పెద్ద ఆశీర్వదించబడతాడంట, వీడికి మేము నమస్కరించాలంట అని కక్ష కట్టేశారు అన్నతమ్ములు. కక్ష కట్టి ఈ తండ్రి ఎక్కువ ప్రేమిస్తున్నాడని, వీడు కలలు కంటున్నాడని చెప్పేసి ఏం చేస్తారు, చంపాలని ప్లాన్ వేసుకున్నారు అన్నలు. వీడు ఒంటరిగా దొరికాడు. ఎంతో ప్రేమతో పాపం తండ్రి అన్నలకు ఆహారం తీసుకెళ్ళమంటాడు. అన్నల కోసం ఎంతో ప్రేమతో ఆహారం తీసుకొచ్చినటువంటి తమ్ముడిని చంపాలనుకున్నారు. అంటే అసూయ ఎంతకైనా తెగిస్తుంది. అసూయ, కక్షలు, ద్వేషాలు పెంచుకుంటే చివరికి హత్య చేయడానికి కూడా వెనుకాడదు. కాబట్టి అందుకే కోపపడుడి కానీ పాపం చేయకూడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపం పెట్టుకున్నా కానీ సాయంత్రానికల్లా మీరు సూర్యుడు అస్తమించే సమయానికల్లా మీరు ఆ కోపాన్ని విడిచిపెట్టండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు కోపాన్ని విడిచిపెట్టకుండా లోపలే వాళ్ళు ఉంచుకున్నారు కాబట్టి అది కక్షగా మారింది. చివరికి హత్య చేయడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. వెనుకాడకపోయినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, వీడిని చంపేసి ఆ గోతులో వేసేద్దాం, అక్కడ ఒక నీళ్ళు లేని బావి ఉంది అందులో వేసేద్దామని అన్నలు అనుకుంటూ ఉన్నప్పుడు రూబేను లేయ కుమారుడైనటువంటి మొదటి కుమారుడు పెద్దవాడు కాబట్టి, అయ్యో అలా వేయొద్దు, ఎంతైనా మన రక్తం పంచుకుని పుట్టినటువంటి మన సహోదరుడు కాబట్టి చంపి మీరు పాపం చేయొద్దు, తన రక్తాన్ని మీరు చేతితో పట్టుకోవద్దు, తన రక్తాన్ని మనం అలా పాడు చేయొద్దు, చంపొద్దు, నరహత్య పాపం అని చెప్పి అన్నలు తమ్ముళ్ళైనటువంటి అందరికీ కూడా రూబేన్ చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రూబేన్ ఏమంటాడు, ఆ గోతులో వేసేద్దాము, నీళ్ళని బావులు వేసేస్తే అందులోనే తిండి ఆహారం లేక చనిపోతాడు అని చెప్పి రూబేను ఆ గోతులో వేసేద్దామని చెప్పి ఆ తమ్ముళ్ళందరికీ చెప్పినప్పుడు సరే ఇదేదో బాగుందని చెప్పేసి ఆ గోతులోనికి విసిరేస్తారు. విసిరేసినప్పుడు అందులో నీళ్ళు లేకపోవడం వల్ల అందులోనే ఉంటాడు. ఉన్నప్పుడు ఏం చేస్తారు, వీడిని ఇలాగే వదిలేయడం ఎందుకు, వీడిని తీసి మనం అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా, వాడు ఎక్కడో దిక్కుని బతుకుతాడు కదా, ఆ గోతులో చచ్చిపోయే కానీ వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఒక రకంగా డబ్బు వస్తుంది, వాడు ఎక్కడో దిక్కుని బ్రతుకుంటాడు, ఆ పాపం మనకు రాకుండా ఉంటుంది అనేటటువంటి ఆలోచన వాళ్ళకి పుట్టి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆ నీళ్ళు లేని బావిలో వేసినటువంటి యోసేపుని పైకి తీసి ఏం చేస్తారు, ఇష్మాయేలు ప్రజలు అటు వెళ్తున్నారని ఉంటుంది. ఇష్మాయేలీయుల సంతానం. ఇష్మాయేలు అనగా అబ్రహాముకు సారా అయినటువంటి దాసికి పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలు వంశం వారు ఆ దారిని వెళ్తుంటే వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఐగుప్తు రాజు ఫరో రాజు దగ్గర పనిచేసేటటువంటి
అక్కడ యజమానుడైనటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి వానికి ఈ ఇజ్మాయేలు వీరిని తీసుకెళ్ళి అక్కడ ఐగుప్తు రాజు యొక్క ఫరో దగ్గర పనిచేసేటటువంటి ఆ యజమానుడికి వీళ్ళు అమ్మేస్తారు. లాభానికి అమ్మేసుకున్నారు. అంటే అలా అమ్మేసినప్పుడు ఇదంతా కూడా దేవుని చిత్త ప్రకారంగానే జరుగుతుంది. అయితే రూబేన్ వస్తాడు. వచ్చి తన తమ్ముడు గోతులో ఉండిపోయాడు కదా, ఎక్కడున్నాడని చూసినప్పుడు కనిపించడు. తీయాలనే ఆలోచన వచ్చిందేమో పాపం. చూసినప్పుడు కనిపించకపోతే అయ్యో నా తండ్రికి నేను ఏం చెప్పాలి, అయ్యో ఏం చేశారు చెప్పండి అని వాళ్ళని అడిగినప్పుడు మాకు తెలియదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క విచిత్రమైన అంగీని వీళ్ళు తీసి పెట్టారనమాట. వస్త్రం తీసేసి వాళ్ళు అమ్మేశారు. ఆ విచిత్రమైన అంగీ ఉంది మా దగ్గర, ఈ అంగీకి ఒక గొర్రెను మనం చంపేసి ఆ గొర్రె రక్తం ఈ అంగీకి ముంచేసి మన తండ్రికి చూపిస్తే ఆ యొక్క మృగం ఏదో ఒక మృగం వచ్చి తమ్ముడిని యోసేపుని తినేస్తే మాకు ఈ వస్త్రం దొరికింది అని తండ్రికి చెప్తే తండ్రి నమ్ముతాడు అని ఇలా తెలివి చెప్తారు. ఇంకేం చేస్తాడు రూబేన్, చేసేది లేక సరే అంటాడు. అన్నప్పుడు ఒక గొర్రెని తీసుకుని ఆ గొర్రెని వాళ్ళు దాన్ని పీక కట్ చేసి ఆ రక్తం తీసి ఆ రక్తము ఆ యొక్క విచిత్రమైనటువంటి వస్త్రం యోసేపు వస్త్రానికి వాళ్ళు రక్తాన్ని పూసి తండ్రికి తీసుకెళ్ళి చూపిస్తారు. చూపించినప్పుడు తండ్రి ఏమంటాడు, అయ్యో ఇది నా కుమారుడిదే అని చెప్పి ఎంతో అంగలారుస్తాడు. నా కుమారుడు కన్నా నేనే ముందు చనిపోవలసిందే, ఇంక నేను బ్రతికి ప్రయోజనం ఏంటని ఎంతో అంగలారిసి ఎంతో ఏడుస్తాడు. కానీ వీళ్ళు ఏమీ చెప్పరు. అలా ఏడుస్తూ తను ఎంతో కృంగిపోయి ఉంటాడు. కుమారుడి కోసం ఏడుస్తూనే ఉన్నాడని ఎంతో బాధకి గురైపోయాడని మనం చూస్తాం ఆదికాండం 39, 38 ఇలా ఈ అధ్యాయాల్లో ఉంటుంది. అయితే ఆ యాకోబు ఎంతో ఏడుస్తాడు, ఎంతో అంగలారుస్తాడు, నా కుమారుడు చనిపోయాడని బాధపడుతూ ఉంటాడు. అయితే అలా ఉన్నప్పుడు ఈ ఇష్మాయేలు ప్రజలకి అమ్మేశారు ఈ అన్నలు. వాళ్ళు తీసుకెళ్ళి ఫరో దగ్గర ఫరో రాజు పనిచేస్తున్నటువంటి ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళిపోయి ఫరో రాజు అయినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి రాజు దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తికి వాళ్ళు అమ్మేసినప్పుడు ఏం చేస్తాడు, ఎంతో నమ్మకంగా ఉన్నప్పుడు ఆ యొక్క యజమానుడు ఏం చేస్తాడంటే ఈ యోసేపు వచ్చిన తర్వాత ఆ యొక్క రాజు దగ్గర పనిచేసేటటువంటి ఆ వ్యక్తి ఎంతగానో ఆశీర్వదించబడినప్పుడు తన నమ్మకత్వాన్ని తను చూపించేటటువంటి ప్రేమను చూసి ఏం చేస్తాడంటే తనకున్న సమస్తం మీద కూడా అధికారం ఇచ్చేసి ఆ యోసేపు చెప్పినట్టు వినాలని చెప్పేసి మొత్తము తన యొక్క ప్రజలకి తన కుటుంబంలో ఉన్న వారికి అందరికీ కూడా తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ అందరి మీద పైవాడుగా యోసేపు నుంచి తన భార్యను మాత్రమే ఇవ్వకుండెను అని చెప్పి ఉంటుంది. అంటే తన భార్య తనకి సొంతం కాబట్టి తన భార్య మాత్రమే తన చేతిలో పెట్టలేదు, కానీ తనకున్న సమస్తాన్ని కూడా యోసేపు చేతికిచ్చి ఆహారం తినడం వరకే తప్ప ఇంకే బాధ్యత కూడా ఆ యొక్క యజమానుడు ఉంచుకోలేదు. ఫరో రాజు దగ్గర యజమానుడైనటువంటి వ్యక్తి. అయితే అప్పుడు భార్య ఏం చేస్తుంది, అతను యవ్వనంలోకి వచ్చాడు, 30 years వచ్చాయి, 17 సంవత్సరాలకు అమ్మవేయబడ్డాడు. ఇంకొక 14 సంవత్సరాలు అయితే ఈ 13 సంవత్సరాలులో యవనస్తుడిగా యోసేపు ఎదుగుతాడు. ఎంతో సుందరుడిగా, ఎందుకు అబ్రహాం సంతానం కాబట్టి ఐగుప్తీయుడు ఏమంటారంటే ఇజ్రాయేలీయులు వంశం కాబట్టి అబ్రహాము మనముడు అయినటువంటి యోసేపు ఎంతో అందంగా రూపవంతుడిగా యవ్వనంలో ఉన్నప్పుడు తన యొక్క యజమానుని భార్య ఏం చేసింది, యోసేపు మీద మనసు పడి నాతో నువ్వు శయనించు అని అడిగినప్పుడు యోసేపు ఒప్పుకోడు. అయ్యో నువ్వు నా యజమానుడు భార్యవి, నాకు సమస్తాన్ని నా చేతికి ఇచ్చాడు, కానీ తన భార్యవు కాబట్టి నిన్ను నా చేతికి ఇవ్వలేదు.
నా యజమానుడు అప్పగించిన పనిని నేను చేయను, నా యజమానుడు భార్య కాబట్టి నేను ఆ పని చేయనని చెప్పినప్పుడు తను అలా తనని వేధిస్తూనే ఉంటుంది. వేధిస్తూనే ఉన్నా కానీ తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎంతైనా యజమానురాలు కాబట్టి గౌరవించాలి కాబట్టి తను ఏమనుకుంటా తప్పించుకుంటూ తిరుగుతుంటే ఒకరోజు ఏం చేసింది, తన భుజం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని పట్టుకుని, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి, నేను అడిగితేనే నువ్వు ఇలా కాదంటావా, నేను ఎంతైనా నీ యజమానురాలిని కదా, నువ్వెందుకు నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు అని అడిగినప్పుడు తను ఏం చేస్తాడు, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతాడు. తనతో వ్యభిచారం చేయకుండా పారిపోతాడు. ఎందుకు? దేవునికి భయపడేటటువంటి వ్యక్తిగా యోసేపు ఉన్నాడు కాబట్టి దేవునికి భయపడ్డాడు. యజమానికి భార్యను గౌరవించాడు, యజమానిని గౌరవించాడు, తనకిచ్చిన పనిని నమ్మకంగా చేశాడు. పారిపోయినప్పుడు తను ఏం చేస్తుంది, ఆ వస్త్రాన్ని పట్టుకుని, నన్ను పాడు చేయపోయాడు యోసేపు, నన్నే కాదంటాడు అని కక్ష కట్టి నా ఈ స్థానంలో ఉండడానికి వీలు లేదని తన యొక్క కక్ష కట్టింది యజమానురాలు. కక్ష కట్టి అందరినీ పిలిచి, ఇదిగో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యోసేపు ఈ ఐగుప్తుది ఇజ్రాయేలీయుడైనటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి, హెబ్రీయుడైనటువంటి వాడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి సమస్తము నా భర్త అన్ని హక్కులు ఇచ్చాడు, ఇప్పుడు నన్ను కూడా కావాలంటున్నాడు, నేను వద్దన్నానని చెప్పేసి ఈ వస్త్రం వదిలేసి పారిపోయాడని రివర్స్లో చెప్తుంది. తను చేసింది, తను తప్పు చేశాడు, నేను తప్పు చేయలేదని చెప్పి అక్కడ పనివారందరికీ చెప్పినప్పుడు అది భర్త దగ్గరికి వెళ్తుంది అనమాట. తన భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త ఎంతైనా భార్య మాట వింటాడు కాబట్టి, భార్యను ప్రేమిస్తాడు కాబట్టి భార్య మాట విని ఏం చేస్తాడు, యోసేపుని చెరసాలలో వేయిస్తాడు. ఇదంతా దేవుని ప్రణాళిక. యోసేపు చెరసాలలో వేయబడాలి అంటే ఏదో ఒక పన్నాగం పన్నాలి కాబట్టి తన భార్యకి చెడు ఆలోచన పుట్టించి, ఆ చెడు ఆలోచన బట్టి రాజు చెరసాలలో వేయించేటట్టుగా దేవుడు చేశాడు. అలాగే ఈ రాజు దగ్గర పనిచేసేటటువంటి పానదాయకుడు, భక్షకారకుడైనటువంటి వారిద్దరు కూడా తప్పు చేయడం ద్వారా వాళ్ళిద్దరు కూడా ఎక్కడ వేయబడ్డారు, యోసేపు ఏ చెరసాలలో వేయబడ్డాడో అదే చెరసాలలోకి వీళ్ళిద్దరూ కూడా ఆ చెరసాలలో వేయబడతారు. వేయబడినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళు విచారంతో ఉంటారు. వేయబడినప్పుడు అక్కడ ఖైదీగా ఉన్నటువంటి యోసేపుకి ఆ యొక్క చెరసాల నాయకుడు ఏం చేస్తాడు, నమ్మకత్వాన్ని చూసి ఆ చెరసాలంతటికీ ఇతనికి బాధ్యత అప్పగించాడు. యోసేపుకి నమ్మకంగా ఉన్నాడని చెప్పేసి, ఈ చెరసాలలో ఉన్న వాళ్ళందరినీ నువ్వే చూసుకో అని చెప్పేసి ఆ చెరసాల నాయకుడు కూడా యోసేపుకే అప్పగించాడు. నమ్మకంగా ఉన్నవారికి అలా చేస్తారు కాబట్టి అలా ఇచ్చినప్పుడు ఈ పానదాయకుడు, భక్షకారకుడు రాజు చెరసాలలో వేయించినప్పుడు వాళ్ళు కలలు కని విచారంగా ఉంటారు. ఈ యోసేపుకి అప్పగించారు కాబట్టి అక్కడ పనివారిని అడుగుతాడు, చెరసాలలో ఉన్న పనిచేసేవారిని, ఎందుకు వీళ్ళు విచారంగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, మేము ఇలా కలలు కన్నాము, ఆ కళ్ళ భావం తెలియక మేము విచారంగా ఉన్నాము అని చెప్పేసి యోసేపుకి చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ కళలు ఎలా కన్నారు, ఒకరు భక్షకారకుడు ఎలా కన్నాడంటే తను నెత్తిపైన అన్ని రకాల వంటలు చేసుకుని నెత్తిపైన గంపలో పెట్టి వస్తూ ఉన్నాడు. ఆ కాకులు ఆ పక్షులు ఏం చేస్తున్నాయంట, ఆ ఆహారం ఆ గంపలోంచి తీసుకుని తినేస్తూ ఉన్నాయంట. అలా వచ్చిందంట. కానీ ఈ పానదాయకుడికి ఎలా వచ్చింది, పానదాయకుడు ఎలా కలగన్నాడంటే, భక్ష్యకారకుడు ఒక్కటే రాత్రి ఎందుకు కలలు కనిరి, ఒక్కొక్కరు వేరు వేరు భావములు గల కలగనెను. 5వ వచనం, ఆదికాండము 40వ అధ్యాయము 5వ వచనం. వేరు వేరు కలలు కన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉన్నారు. వారి ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కావలి ఉన్నవారు విన్న పరో ఉద్యోగులను అడిగాడు. అడిగినప్పుడు చెప్పగలవారు ఎవరు లేరని, మేము కలల కంటేమి వాటి భావము చెప్పగలవారు ఎవరు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూసి భావము చెప్పుట
దేవుని ఆధీనమే. ఏంటంట, కలల భావం చెప్పడం దేవుని ఆధీనంలో ఉంది, మనుషుల ఆధీనంలో లేదు. మీరు కనిన కలకు దేవుని ఆధీనంలో ఉంది కాబట్టి మీరు చెప్పండి, నేను చెప్తానని అంటున్నాడు. యోసేపు వారిని చూసి అది చూచి భావము చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడు. నేను అంటే దేవునితో నింపబడి ఉన్నాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి వారికి ఇచ్చిన దర్శనాలు చెప్పగల సమర్థుడు దేవుడు మాత్రమే, నా వల్ల అయితే కాదు అని తనను హెచ్చించుకోకుండా దేవుని నామాన్ని అక్కడ మహిమపరుస్తున్నాడు. దేవుని ఆధీనంలోనే ఉంది కదా, దయచేసి ఆ కళను నాకు వివరించడం చెప్పినప్పుడు పానదాయకుడు అధిపతి చెప్తున్నాడు, కలలో ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను, ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి అప్పగించాను అంటున్నాడు. ద్రాక్షావల్లి ఉంది, ద్రాక్ష తీగలు ఫలాలు పండించినప్పుడు వాటిని తీసి నేను గిన్నెలో పిండి నేను ఫరో రాజుకి ఇస్తున్నట్టుగా వచ్చింది అని చెప్పేసి పానదాయకుడు చెప్పాడు. భక్ష్యకారకుడు ఏమని చెప్పాడు, నేను వంటకాలు చేసి గంపలో పెట్టుకుని ఎత్తివి పట్టుకుని వెళ్తూ ఉంటే పక్షులు వచ్చి తినేసాయి అంటాడు. అంటే ఈ ద్రాక్షారసం పిండి ఫరోకి ఇస్తా అన్న వ్యక్తి, నువ్వు మళ్ళీ తిరిగి ఫరో దగ్గరికి వెళ్తావు, నువ్వు మళ్ళీ యథావిధిగా నువ్వు క్షమించబడి మళ్ళీ పానాన్ని అందిస్తూ ఉంటావు అంటాడు. కానీ భక్ష్యకారకుడు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుకి ఏం చేస్తాడు, నువ్వు 3 దినముల తర్వాత చంపివేయబడతావు, నీ శరీరము పక్షులు పీక్కుని తింటాయి, నీ ఆహారాన్ని, నీ తల మీద ఉన్నటువంటి ఆహారాన్ని ఎలా అయితే పక్షులు తింటున్నాయో అలాగే నీ కళేబరాన్ని, నీ శరీరాన్ని పక్షులు పీక్కుని తింటాయి, నువ్వు 3 దినాల్లో చనిపోతావు అని చెప్పేసి యోసేపు చెప్తాడు, ధైర్యంగా చెప్పేస్తాడు. ఆ యొక్క భక్ష్యకారకుడు ఎంతో బాధపడి ఉంటాడు. అయినప్పటికీ దేవుడు తనకిచ్చినటువంటి దర్శన భావాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తాడు. అదేవిధంగా జరుగుతుంది. అప్పుడు మళ్ళీ భక్ష్యకారకుడికి ఏమని చెప్తాడు, పానదాయకుడి భక్ష్యకారకుడు ఎలాగూ చనిపోతాడు, పానదాయకుడు నువ్వు మళ్ళీ యథావిధిగా రాజు దగ్గర ఉంటావు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి రాజు దగ్గర పనిచేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఈ చెరసాలలోంచి బయటకు వచ్చే దారి నువ్వు చూపించి నాకు రాజుతో చెప్పి ఎలా అయినా ఈ చెరసాలలో విడుదల పొందుకునే అవకాశాన్ని కల్పించు, నువ్వు రాజు దగ్గర ఉంటావు కాబట్టి నీ యొక్క అవకాశం ఉంది కాబట్టి అని ఆ పానదాయకుడు చెప్తాడు. చెప్పినప్పటికీ అతను ఏం చేస్తాడు, మర్చిపోతాడు. ఎప్పుడైతే మళ్ళీ కష్టాల నుంచి విడుదల పొందుకుంటాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ సుఖ సంతోషాలతో తను ఈ యొక్క యోసేపుని మర్చిపోతాడు. అంటే దేవుడు మర్చిపోయేలా చేస్తాడు. ఈ లోకంలో ఎంతకాలం మనకు శ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా అనుభవించాలి, సమయం ప్రతిదానికి రావాలి. కాబట్టి ఆ యొక్క పానదాయకుడు ఏం చేస్తాడు, మర్చిపోయేలా దేవుడే చేస్తాడు. ఇక్కడ మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడు, 2 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఫరో రాజు ఒక కల కంటాడు. ఆ కలలో ఎలాగా 7 ఆవులు ఎండిపోయిన ఆవులు, 7 ఆవులు బలిసిన ఆవులు, ఈ బలిసిన ఆవులు వచ్చి 7 ఎండిపోయిన ఆవుల్ని మింగేస్తాయి, అదొకటి వస్తుంది. అలాగే 7 వెన్నెలు ఉంటాయి, 7 వెన్నెలు బలిసి ఉంటాయి. పీలగా ఉన్నటువంటి వెన్నెలు 7 ఉంటాయి. పీలగా ఉన్న వెన్నెలు ఈ బాగా ఫలించినటువంటి ఈ వెన్నెల్ని తినేస్తాయి, ఎండిపోయినవి ఫలించినటువంటి ఆ యొక్క వెన్నెల్ని తినేస్తాయి, ధాన్యాన్ని. అయితే ఇలా వస్తుంది ఎవరికి, ఫరో రాజుకి. వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించి నేను ఈ కల కన్నాను, పానదాయకుడితో చెప్తాడన్నమాట. అందరితో చెప్పినప్పుడు, అక్కడ ఉన్న వారందరికీ చెప్పినప్పుడు పానదాయకుడికి విని మీరు నన్ను ఆ యొక్క చెరసాలలో నన్ను పానదాయకుడిని భక్ష్యకారకుడిని పానదాయకుడైన నన్ను ఆ చెరసాలలో వేయించినప్పుడు అక్కడ హెబ్రీయుడు ఉన్నాడు, ఒక అబ్బాయి యవ్వనంలో ఉన్నాడు. ఆ అబ్బాయి మేము ఇద్దరం కలల కంటే ఆ కలలకి ఉన్నట్టుగా చెప్పాడు, నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను పానాన్ని మీకు అందిస్తానని, భక్ష్యకారకుడు చంపివేయబడతాడని చెప్పాడు. ఉన్నట్టుగానే జరిగింది. ఆ యవ్వనుడిని తీసుకొస్తే కనుక మీకు వచ్చినటువంటి కలను కలభావాన్ని కూడా
ఆ కలభావాన్ని వివరించగలడు అని చెప్పేసి ఆ యొక్క పానదాయకుడు ఫరో రాజుతో చెప్తాడు. అవునా, అయితే అతన్ని కబురు పంపించండి అన్నప్పుడు యోసేపు ఏం చేస్తాడు, యోసేపు షేవ్ చేయించుకుని మంచి వస్త్రాలు వేసుకుని రాజు దగ్గరికి వెళ్తారంటే ఈ చెరసాల్లో ఉన్నవాడు ఎలా ఉంటాడు, గడ్డాలు పెరిగిపోయి ఆ యొక్క మాసిపోయిన వస్త్రాలతో ఉంటాడు. కాబట్టి తను ఆ రాజు పిలిచినప్పుడు ఆ షేవ్ చేయించుకొని మంచి వస్త్రాలు వేసుకుని రాజు ముందుకు వెళ్తాడు. రాజు ముందుకు వెళ్ళి మీ కళ చెప్పండి అన్నప్పుడు చెప్తాడు. ఈ కలభావం చెప్పడానికి దేవుడు మాత్రమే చెప్పగలడు, మానవులు ఎవరు చెప్పలేరు అని చెప్పి ఆ కలభావాన్ని చెప్తాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు ఆ యొక్క ఫరోకి కలభావం వివరిస్తాడు. వివరించి చెప్పినప్పుడు ఆ 7 ఎండిపోయినటువంటి ఆవులు, బలిసిన ఆవులు మింగేడు అంటే కరువు వస్తుంది. ఎండిపోయిన ఆవులు బలిసిన ఆవులు మింగేడు అంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాల కరువులో ఈ ఎండిపోయినటువంటి ఆవులు బలిసిన ఆవులు తినేయడం అంటే కరువుకి సూచన అంటాడు. అలాగే ఈ వెన్నెలు ఎండిపోయిన ఫలించినటువంటి వెన్నెలు మింగేయడం అంటే 7 సంవత్సరాలు బాగా పండుతుంది. పండినప్పుడు ఈ కరువులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆహారాన్ని తిని తృప్తిగా జీవిస్తారు అని ఆ కలభావం ఆ యొక్క ఫరోకు చెప్పినప్పుడు ఫరో ఎంతగానో నమ్ముతాడు. నమ్మి అప్పుడు అయితే దీనికి ఏం చేయాలి మనం అన్నప్పుడు ఆ యొక్క యోసేపు ఏం చెప్తాడంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని, జ్ఞానం కలిగిన వారిని, జ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ 7 సంవత్సరాలు బాగా పండినటువంటి పంట అంతా కూడా విశాలమైన కొట్లు కట్టించి ధాన్యం అంతా దాచిపెట్టాలి. దాచిపెట్టిన తర్వాత ఆ 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఈ 7 సంవత్సరాలు ఈ ధాన్యం అంతా కూడా ప్రజలకు అమ్మాలి. అమ్మి ప్రజలందరినీ కూడా చనిపోకుండా కాపాడాలి అని రాజుకు చెప్తాడు. రాజుకు చెప్తే అప్పుడు అంటాడు, ఇంత జ్ఞాని కానీ ఇంత కలల భావం చెప్పేవాడు కానీ ఎవరైనా మనకు ఉంటారా అని చెప్పి అక్కడ ఉన్న వారిని అందరినీ రాజు అడిగినప్పుడు ఎవరూ లేరు, ఇంత జ్ఞానం గల వ్యక్తి ఈ దేశంలో ఎవరూ లేరు, ఐగుప్తు దేశంలో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తివి నువ్వే ఉండాలి, సమస్తం మీద నీకు అధికారం ఇచ్చేస్తాను, నేను రాజుగా మాత్రమే ఉంటాను, సమస్త అధికారములు నీకే ఇచ్చేస్తాను, నీ స్వాధీనంలోనే ఉంటాయి, నీకందరూ ఏది చెప్పకుండా ఎవ్వరూ చేయడానికి వీలు లేదని అతన్ని అక్కడ ప్రధానమంత్రిగా నియమించుకుంటాడు. ఫరో రాజు ప్రధానమంత్రిగా నియమించి ఆ యొక్క ధాన్యాన్ని అంతటిని కూడా విశాలమైన కొట్లు కట్టించి దాంట్లో ధాన్యం అంతా దాచిపెడతారు. దాచిపెట్టిన తర్వాత ఆ యొక్క కళ యోసేపు కళ నెరవేర్చడం కొరకు, యోసేపు పట్ల దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ఇంత ప్రణాళిక యోసేపు పట్ల జరిగిస్తాడు. అలాగే 11 పనలు సూర్యుడు చంద్రుడు 11 పరలు నాకు నమస్కారం చేశాయి అని యోసేపు తండ్రికి అన్నలకి చెప్పినప్పుడు అన్నల కక్ష కట్టి ఆ యొక్క గోతులో వేసేస్తారు. గోతులో వేసేసినప్పుడు మళ్ళీ తిరిగి తీసి అమ్మినప్పుడు ఈ యొక్క ప్రదేశానికి, ఐగుప్తు దేశానికి అమ్మివేయబడతాడు. ఈ దేవుడు యోసేపు పట్ల ప్రణాళిక జరిగించడం కోసం వాళ్ళందరూ కూడా వారిని వాడుకున్నాడు. దేవుడు యేసుప్రభు వారిని సిలువేసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎలా అయితే వాడుకుని ఆయన సిలువ వేయించుకున్నాడు యేసయ్య ఈ లోకానికి వచ్చి, అలాగే దేవుని చిత్త ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అన్నల మీద అసూయ పడలేదు, అన్నల మీద కక్ష కట్టలేదు, తను ఎప్పుడు కూడా బాధపడలేదు. మౌనంగా దేవుడి చిత్తానికి లోబడి యోసేపు ఉన్నప్పుడు యోసేపుని దేవుడు హెచ్చించి ప్రధానమంత్రిగా చేసి ఆ దేశం అంతటి మీద కూడా ప్రధానమంత్రిగా చేసి ఆ యొక్క అందరికీ ఆహారం పెట్టేటటువంటి వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. చివరికి తన అన్నలు, తన తండ్రి అందరూ కూడా ఇక్కడికి వస్తారు. తన కుటుంబీకులందరికీ కూడా ఈ ఆహారం ఇచ్చి వాళ్ళని అక్కడ ధాన్యం లేనప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నమస్కరిస్తారు. యోసేపుతో నమస్కరించినప్పుడు కన్నీరు కార్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా బెన్యామీని కూడా తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చి బెన్యామీని ఎంతగానో కౌగులించుకుని ఏడుస్తాడు. తండ్రిని తీసుకురమ్మంటాడు, తండ్రిని ఎంతగానో కౌగులించుకుంటాడు. తర్వాత చెప్తాడు, నేనే నీ తమ్ముడిని,
మీ తమ్ముడు నేనే, నన్ను మీరు ఎంతగానో మీరు నన్ను అమ్మివేసినప్పటికీ మేలే జరిగింది అని అన్నలకు చెప్తాడు. మీరు అమ్మకపోయి ఉంటే, నేను ఇక్కడికి రాకపోయి ఉంటే మీకు ఆహారం పెట్టేవాడిని కాదు, ఇంతమందిని నేను పోషించేవాడిని కాదు అంటాడు. కానీ నన్ను మీరు చంపారు కాబట్టి నేను కక్ష తీర్చుకుంటానని యోసేపు అనలేదు. దేవుడి చిత్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తి కాబట్టి, దేవుడి చిత్తం కాబట్టి మీరు అలా చేశారు, మీరే తప్పు చేయలేదు అని ఏడుస్తాడు, బాధపడతాడు తప్ప వాళ్ళని కక్ష తీర్చుకోవాలని అనుకోడు. ఎందుకంటే దేవుడు యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు, దేవుడి మీద ఆధారపడినటువంటి బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదని విశ్వాసం ఉంచినటువంటి ఈ వ్యక్తి కాబట్టి యోసేపు వాళ్ళ అన్నలను క్షమించి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఇస్తాడు, ధాన్యాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరిని, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తాడు. ఆ యొక్క కానానులో ఉన్నటువంటి తన అన్నలను, తన తండ్రిని కూడా ఐగుప్తు దేశానికి తీసుకొచ్చినప్పుడు రాజు ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళని ఉంచుతాడు. మంచి స్థలంలో వాళ్ళని ఉంచి దేవుడు ఎంతగానో వాళ్ళని పోషిస్తాడు, ఆదరిస్తాడు. ఆ యొక్క తండ్రి అన్నల ఎడల కూడా రాజుకి కనికరం వచ్చి, మీ ప్రజలందరినీ తీసుకురా, నేను పోషిస్తాను అని చెప్పి రాజు ఆ యొక్క ప్రజలందరినీ కూడా యాకోబుకున్నటువంటి సంతానము, పిల్లలు, కోడళ్ళు, మనవలు, వారికి ఉన్నటువంటి పశువులు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పోషించాడు. యోసేపు ద్వారా పోషింపబడతారు. వాళ్ళందరూ కూడా పోషింపబడి ఐగుప్తులో వాళ్ళు నివసిస్తారు. ఐగుప్తులో యోసేపు ఉన్నంతకాలం వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తీయులు వీళ్ళ ఆశీర్వాదాన్ని చూసి వీళ్ళ దాసత్వానికి అప్పగించేస్తాడు. వాళ్ళ దాసుల్లాగా చూస్తారు. ఆ దాసత్వం నుంచే దేవుని చిత్తం, అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. కాబట్టి ఐగుప్తులో చిక్కుకున్నటువంటి ఈ ఇజ్రాయేలీల ప్రజలందరినీ కూడా తర్వాత దేవుడు మోషేని ఏర్పరచుకుని, మోషే ద్వారా ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా, యాకోబు వంశంలో ఉన్నటువంటి వంశం అంతా కూడా ఇజ్రాయేలు ప్రజలుగా దేవుడు ఆశీర్వదించి అనేక లక్షల జనం అయ్యేంత వరకు అక్కడ దాసత్వంలో వాళ్ళు ఉండిపోతారు. ఎందుకు? ఆశీర్వదించబడాలి వాళ్ళందరూ కూడా. ఐగుప్తుల ఆస్తి అంతా కూడా ఆ యొక్క ఇజ్రాయేలీలకు ఇచ్చి దేవుడు మళ్ళీ వాళ్ళని కానాను దేశానికి, యాకోబు ఉన్న దేశం, అలాగే ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చినటువంటి కానాను దేశానికి మళ్ళీ తిరిగి ఇజ్రాయేలీల్ని మోషే ద్వారా తీసుకెళ్తాడు. ఇదంతా మనం చూస్తాం. ఏది జరిగినా కానీ దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక కొరకే దేవుని బిడ్డలకు ఎన్నో శ్రమలు, శోధనలు వస్తాయి. మోషేకి ఆ యొక్క ఐగుప్తీయుడు ఇజ్రాయేలీలు కుమారుని చంపినప్పుడు, వంశస్థుని చంపినప్పుడు ఆ మోషే కూడా పారిపోతాడు అడవుల్లోకి. అక్కడ దేవుడు మోషేని ఏర్పరచుకుంటాడు. అలా దేవుని బిడ్డల ప్రణాళికను బట్టి, దేవుని ప్రణాళికను నెరవేర్చడం కోసం అనేక శ్రమలు, శోధనలు వస్తాయి. అంతేకాని వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండని మనం మానవులుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలకి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఆయన నెరవేర్చడం కోసం ఈ లోకంలో ఎన్నో శ్రమలు, శోధనలు పెట్టైనా ఆ యొక్క ప్రణాళికని దేవుడు నెరవేరుస్తాడు. వాళ్ళ పట్ల దేవుడు ఏది చేయాలనుకుంటాడో అది తప్పకుండా చేస్తాడు. యోనా కోపగించి నీనివేకి వెళ్ళినప్పుడు, తర్షీష్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాడలో తుఫాను పుట్టించి ఆ యొక్క యోనాను మళ్ళీ మత్స్యం కడుపులో వేయించి మళ్ళీ తీసి మళ్ళీ నీనివే పట్టణానికి పంపిస్తాడు. అలాగే దేవుని బిడ్డలకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక నెరవేర్చడం కోసమే ఈ లోకంలో మన శ్రమలు, శోధనలు అనుభవించాల్సి వస్తుంది. కానీ ఏ మానవుడు కూడా వారిగా చేసుకున్నది కాదు. కాబట్టి ఎవరికి మనము తీర్పు తీర్చేవారిగా ఉండకుండా వారి పట్ల దేవుని చిత్తం ఏమైందో, దేవుని ప్రణాళిక ఏమైందో అని దేవుని పిల్లలుగా మనము యోసేపు జీవితాన్ని బట్టి మనము ఈ దినము నేర్చుకుని ఉన్నాం. యోసేపు, మోషేను ఎంతగానో దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను విడిచిపెట్టకుండా ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక నెరవేర్చి ఇజ్రాయిల్ ప్రజలందరినీ కూడా తప్పించడానికి మోషేను వాడుకున్నాడు. ఇజ్రాయిల్ ప్రజలందరినీ పోషించడానికి యోసేపును వాడుకున్నాడు. కాబట్టి దేవుడు నమ్మిన బిడ్డలను పోషించడానికి దేవుడు
అనేక రకాలుగా అనేక మందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఎవరికి కూడా తీర్పు తీర్చేవారుగా మనం ఉండకూడదు. ఏది జరిగినా దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అని మనం కనిపెట్టాలి, ప్రార్థించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికతో కనిపెట్టాలి. కానీ కక్ష తీర్చుకునేవారుగా ఉండొద్దు. యోసేపు అన్నల మీద కక్ష తీర్చుకోలేదు, వారి యొక్క పరో భార్య మీద కక్ష తీర్చుకోలేదు, అక్కడ ఎవరి మీద కూడా కక్ష తీర్చుకోలేదు. కానీ దేవుని చిత్తానికి లోబడ్డాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా తీర్చబడ్డాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి దేవుడి పిల్లల్లో శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు దేవుని ప్రణాళిక ఏదో ఉంది, దేవుని చిత్తం ఏదో ఉంది అని మనం కనిపెట్టి ఎదురు చూసి ఆయన చిత్తానికి లోబడాలి తప్ప మనకు మనంగా కక్ష తీర్చుకోవడం కానీ, మనకు మనంగా తీర్పు తీర్చడం కానీ చేయకూడదని యోసేపు జీవితాన్ని బట్టి మనం నేర్చుకుని ఉన్నాము. మనము దేవుని చిత్తానికి లోబడి యోసేపు వలె వినయము, విధేయత కలిగి ఈ కక్ష తీర్చుకునేవారిగా ఉండకుండా దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇదిలో మనం నేర్చుకున్నాము. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. యోసేపు వంటి ఓర్పు, సహనం మాకు ఈ ప్రభు అని మనం అడుగుదాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షకానికి స్తోత్రాలయ్య. అయ్యా తండ్రి, యోసేపు పట్ల నీ చిత్తము, నీ ప్రణాళిక ప్రభా నైనా నెరవేర్చి ఉన్నారు ప్రభా. యోసేపు ఎన్నడూ కూడా విసిగిపోలేదు ప్రభా, వేసారిపోలేదు, కక్ష తీర్చుకోవాలని అనుకోలేదు ప్రభా. నీ చిత్తానికి లోబడి నీ యందు భయము, భక్తి కలిగి ఉన్నాడు. తన యొక్క యజమానుని భార్య వచ్చినా కూడా తండ్రి తన యజమానుని గౌరవించాడు. నీ యందు భయము, భక్తి కలిగి ఉండి పారిపోయాడు, కానీ పాపం చేయలేదు ప్రభా. అయ్యా అలాగే ప్రభా, నీ చిత్తానికి లోబడిన వారుగా ఉండి పాపానికి పారిపోయేవారిగా ఉండాలి, కానీ పాపానికి లోబడిపోయి ఈ చిన్న తప్పు చేస్తే నేను ఇక్కడే రాజునైపోతానని అనుకోలేదు. కాబట్టి ఇక్కడ నేను యజమానురాలు భార్యతో నేను కలిసి ఉంటే నేను ఇక్కడే ఆశీర్వదించబడతానని అనుకోలేదు. అడ్డుదారులు తొక్కలేదు ప్రభా. తండ్రి నీ మీద ఆరుకుని కష్టాలను అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, చెరసాలలో ఎంతో కష్టపడ్డాడు, బాధపడ్డాడు. అయినప్పటికి కూడా తండ్రి ఓర్పుతో, సహనంతో కనిపెట్టాడు. కాబట్టి తన పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చాడు ప్రభా తండ్రి. అటువంటి ఓర్పు, సహనము, అటువంటి విధేయత, అటువంటి భయము, భక్తి కలిగి నీ యందు భయము, భక్తి కలిగి పెద్దలను నాయనా మా దగ్గర ఉన్న వారిని గౌరవించేవారుగా తండ్రి, మా పై ఉన్న వారిని మేము గౌరవించేవారుగా, ప్రేమించేవారుగా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా, నీ నామాన్ని గణపరిచేవారుగా తండ్రి, నీ యందు భయము, భక్తి కలిగి నీ నామాన్ని మహిమపరిచేవారుగా నాయన మేము అందరం ఉందుముగాక. యోసేపు జీవితం మాకు అందరికీ కూడా ఒక పాఠముగా మాకు నేర్పించి ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తన పట్ల మీ చిత్తం, మీ ప్రణాళిక నెరవేర్చినట్లుగానే మా జీవితాలు నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మీ చిత్తము నాయన మా అందరి జీవితాల్లో నెరవేర్చి నీ చిత్తానుసారంగా నీకు లోబడి నీ యందు భయము, భక్తి కలిగిన వారుగా నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మేము, మా పిల్లలు తరతరాలు నిన్ను సేవించి నిన్ను ఆరాధించే వారిగా మేమందరం ఉందుముగాక. నీ దీవెన, నీ కాపుదల, నీ ఆశీర్వాదాల నుంచి అయ్యా ప్రతి బిడ్డను నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరూ యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకుని దీర్ఘాయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా నిన్ను సేవించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా, ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉందరుగాక. సార్వత్రిక ప్రతి సంఘాలను దీవించండి, ప్రతి దైవ సేవకులను దీవించండి, ప్రతి విశ్వాసులు దీవించండి, రక్షింపబడిన ప్రతి బిడ్డను దీవించండి, రక్షింపబడిన వారిని నీ రక్షణ మార్గంలో నడిపించండి. సాతాను శక్తులతో, చీకటి శక్తులతో బంధింపబడినటువంటి ప్రతి ఒక్కరి బంధకాలు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తెగిపోవునుగాక. నీ బలమైన హస్తం ఉంచి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అయ్యా మీరు ఈ సమయంలో వచ్చినప్పుడు కూడా విడువబడే వారిగా ఉండకుండా ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ ఉంచి నిరీక్షణ నీ వైపు చూసి మేము ఇప్పుడు నిరీక్షణ నీ వైపే కలిగి ప్రభు మేము జీవించేవారుగా, నీ అందే మేము నిరీక్షణ గలవారుగా జీవించే ధన్యత, దీవెన, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నీ కృప తోడించి మమ్మల్ని అందరినీ రక్షణ మార్గంలో నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా
యోసేపు జీవితాన్ని బట్టి మీరు ఎంతగానో బలపడి ఉన్నారని, యోసేపు వలె ఓర్పు సహనం కలిగి దేవుని చిత్తానికి లోబడి జీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు విని బలపడి మీ వరకే ఆగిపోకుండా మీరు ఇతరులకి ఈ యొక్క మెసేజ్ని మీరు షేర్ చేసి మీ ఆత్మీయులను, మీ బంధువులను, మీ స్నేహితులను ఆత్మీయంగా బలపరిచి దేవుని రాజ్యానికి వారసులు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని సువార్త లోకమంతా ప్రకటింపబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనం అందరం కూడా మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతోనూ సార్వత్రిక ప్రతి సంఘముతోనూ ప్రతి విశ్వాసితో మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో నిత్యము తోడై ఉండి కాచి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.